రైల్వే స్టేషన్లను ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వం సౌకర్యాల కల్పనలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తోంది. కేంద్ర ప్రకటనతో రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతాయన్న ప్రజలకు నిరాశ ఎదురవుతోంది. అభివృద్ధి మాటలా ఉన్నా కనీస వసతులు కరువై ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇది ప్రకాశం జిల్లాలోని దొనకొండ రైల్వే స్టేషన్. ప్రకాశం, గుంటూరు, కర్నూలు జిల్లాలకు రైల్వే పరంగా ఎంతో కీలకమైన ప్రాంతం. ఈ స్టేషన్ మీదుగా నిత్యం రైళ్లు రాకపోకలు సాగిస్తుంటాయి. సమీపంలో 15 గ్రామాల ప్రజలకు దొనకొండ స్టేషనే ఆధారం. 3 జిల్లాలకు వారధిగా ఉన్న రైల్వే స్టేషన్ అభివృద్ధిపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. కనీస మౌలిక వసతులు కల్పించకపోవడం వల్ల ప్రయాణికులు అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఏడాది క్రితం దొనకొండ రైల్వే స్టేషన్ను ఆదర్శ రైల్వే స్టేషన్గా కేంద్రం ఎంపిక చేసింది. మౌలిక వసతుల కల్పన, అభివృద్ధి కోసం ఇప్పటికీ నిధులు విడుదల కాకపోవడం వల్ల సమస్యలు పరిష్కారం కాలేదు. స్టేషన్లో శుద్ధ జల కేంద్రం నిరుపయోగంగా మారింది. గుండ్లకమ్మ నుంచి వచ్చే నీటితో వారానికి ఒక్కసారి మాత్రమే ట్యాంకును నింపుతున్నారు. ప్రస్తుతం ఉన్న 2 ప్లాట్ఫారాలకు పూర్తిస్థాయి షెడ్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వెయిటింగ్ హాల్స్ కానీ, దానికి సంబంధించిన సౌకర్యాలు కానీ, తర్వాత మంచినీటి సౌకర్యాలు కానీ, ఫెసిలిటీస్ కానీ, తర్వాత ఆదర్శ రైల్వే స్టేషన్కి డెవలప్ చేయడానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ, సదుపాయాలటువంటి విషయాలు కూడా ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్యాసింజర్స్ వసతి కూడా సరిగా లేదు. మంచినీళ్ళ సౌకర్యం కానీ ఎటువంటి సౌకర్యం లేని వల్ల ఇక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ జనాలు కూర్చోవడానికి స్పెషలిటీస్ పరంగా కానీ, సో ఇంకోటి ట్రైన్కు ఒక టైం వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆదర్శ రైల్వే స్టేషన్లో భాగంగా శిథిలావస్థలో ఉన్న ఉద్యోగుల నివాస సముదాయాలను పునర్నిర్మిస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ కాంప్లెక్స్ ఏర్పాటుకు కార్యాచరణ తయారు చేసినా ఆచరణ రూపం దాల్చలేదు. నిఘా కెమెరాల ఏర్పాటు కూడా ప్రతిపాదనలకే పరిమితమైంది. స్టేషన్లో కోతుల బెడదతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ప్లాట్ఫామ్ కూడా పొడిగించలేదు. వాటర్ ప్రాబ్లము, ఫ్యాన్స్ కూర్చున్న వారికి కూడా వేయట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. ప్లాట్ఫామ్లో జనాలు చాలా మంది నిలబడి వెయిటింగ్ చేయలేకపోతున్నారు. కావున ప్లాట్ఫామ్ పొడిగించి అదనంగా ఒక 4-5 వేస్తే బెటర్గా ఉంటుందని మేమైతే అనుకుంటున్నాం. అదేవిధంగా హీటింగ్ హాల్ కూర్చోటానికి కూడా లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. దొనకొండ రైల్వే స్టేషన్ మోడల్ రైల్వే స్టేషన్గా ప్రకటనలకే పరిమితమైంది. గత ఏడాది ప్రకటించినప్పటికీ కూడా అభివృద్ధిలో ఒక అడుగు కూడా ముందుకు పడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దొనకొండను పారిశ్రామికవాడిగా ప్రకటించిన నేపథ్యంలో రాబోయే బడ్జెట్లైనా తగిన నిధులు కేటాయించి మౌలిక వసతుల మెరుగుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానికులు కోరుతున్నారు. దొనకొండ నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబులేషు, ఈటీవీ న్యూస్.